వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ జనవరి 2026 సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే బడ్జెట్ సంబంధించినటువంటి అంశం. సో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి బడ్జెట్కి సంబంధించి దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి, సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా చూసుకుంటే బడ్జెట్ని రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, కేంద్ర ఆర్థిక శాఖ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్, సో మనకి రెవెన్యూకి సంబంధించి ఇన్కమ్కి సంబంధించినటువంటివి మనకి టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 35,33,150 క్రోర్స్గా రావడం జరిగింది. దీనిలో మూలధనం, సో క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 18,14,165 కోట్లు రావడం జరిగింది. టోటల్గా రిసిప్ట్స్ మనం తీసుకుంటే టోటల్ రిసిప్ట్స్ వచ్చేసి 53,47,315 మేర ఈ యొక్క టోటల్ రిసిప్ట్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో దీనిలో ఖర్చులు చూసుకుంటే టోటల్ ఖర్చులు మనం చూసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 2026-27 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారము 53,47,315 కోట్లుగా టోటల్ ఎక్స్పెండిచర్ కనిపిస్తూ ఉంది. దీనిలో కేవలం ఎక్స్పెండిచర్ అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 17,14,523 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. సో దీనిలో రెవెన్యూ డిఫిసిట్ లోటు, సో రెవెన్యూ లోటు మనం చూసుకున్నట్లయితే దీనిలో 5,92,344 కోట్లుగా యొక్క రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది ఉండటం జరిగింది. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 99,642 కోట్లుగా ఉంది. మొత్తంగా కలిపితే ఫిస్కల్ డెఫిసిట్, సో యాజ్ పర్ ది రూల్స్ ప్రకారం, యాజ్ పర్ ది ఫిస్కల్ రెగ్యులేషన్ బడ్జెటరీ మేనేజ్మెంట్ ప్రకారం, అంటే ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది 3.5% ఆఫ్ జీడిపి వరకు ఉండాలి అనే ఒక టార్గెట్ని అయితే పెట్టుకున్నారు. బట్ ఇక్కడ మనకి ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది 16,95,768 క్రోర్స్గా ఉంది. దీనిలో ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసి ప్రథమ లోటు వచ్చేసి 2,91,796 కోట్లుగా ఉంది. ఇది స్టాటిస్టిక్స్ ఇండియాకి సంబంధించి ఒక బడ్జెట్ ఓవర్ వ్యూగా మనం చెప్పవచ్చు. అంటే రాబడి ఎంత, ఖర్చులు ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత. సో దీనిలో మరి ఈ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్లో మనం చూడబోతా ఉన్నాం ఈ యొక్క రూపీ దేని నుంచి వస్తుంది, రూపీ కమ్స్ ఫ్రమ్. సో రూపీ ఎట్లా వస్తుంది, రూపీ ఎలా పోతుంది, వచ్చేది ఎట్లా, పోయేది ఎట్లా రూపీ. దానికి సంబంధించే భారతదేశ ఖజానాకు సంబంధించే కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 18% మనకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. బారోయింగ్ అండ్ లయబిలిటీస్ అప్పుల ద్వారా 24% వస్తూ ఉంది. ఇంకా దానిలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21%, కస్టమ్స్ నుంచి 4%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 6%, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 15%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి 10%, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 2% రెవెన్యూ అనేటువంటిది వస్తుంది. సో టోటల్గా మనకి అంటే ట్యాక్స్ రూపంలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ ట్యాక్స్ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అది 21% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇంకా ఇటీవల కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఇది రూపాయి వచ్చేది. మరి రూపీ పోయేది మనం చూసుకుంటే రూపీ గోస్ టు స్టేట్స్ షేర్ వచ్చేసి 22%, ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి వచ్చి 7%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఏమో 8% ఖర్చు పెడతా ఉన్నారు. సో కేవలం వడ్డీలు కట్టడానికి, అప్పులు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికే 20% మేర ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి డిఫెన్స్ రంగానికి చూసుకుంటే 11%, మేజర్ సబ్సిడీస్ చూస్తే 6%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి ఏమో 17%, సివిల్ పెన్షన్స్కి ఏమో 2%, మిగిలినటువంటి ఖర్చులు చూసుకుంటే 7% మేర ఖర్చు పెడుతూ ఉన్నారు. సో ఇది రూపీ వెళ్ళేటువంటి మార్గం. సో వచ్చేటువంటి మార్గంలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. పోయేటువంటి మార్గంలో చూసుకుంటే ఎక్కువ అమౌంట్ అనేటువంటిది మనకి స్టేట్ షేర్ నుంచి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి షేర్ ఏదైతే ఉందో, సో దాని ద్వారా ఎక్కువ డబ్బులు రాష్ట్రాలకు వెళ్తూ ఉంది. అది కూడా 22%.
నెక్స్ట్ ర్యాంకింగ్లో ఉన్నది ఇంట్రెస్ట్ పేమెంట్, 20% షేర్తో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి రెండవ ర్యాంకింగ్లో ఉండటం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. సో టోటల్గా క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, ఈ ఫిగర్. సో ఇందాక చూపించినటువంటి ఫిగరే మళ్ళీ ఇక్కడ ఉంది. సో క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 18.1 అండ్ రెవెన్యూ మూలధనం వచ్చి 35.3గా ఉంది. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ రాబడి మనం చూస్తూ ఉన్నాం. సో అది 35.3. దీనిలో ఖర్చులు మనం చూసుకుంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 17.1 ఉంది. 17.1 ఇది లక్షల కోట్లలో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో 41.3 lakh crores ఉంది అనేటువంటి అంశాన్ని మనం చెప్పవచ్చు. ఇంకా దాని తర్వాత మన యొక్క ఎకానమీ ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటే, సో ట్రెండ్ అనేటువంటిది అక్కడ లైక్ సెంటర్ నెట్ ట్యాక్స్ వాల్యూ అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది. అట్ ద సిమిలర్ వే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా, అంటే ట్యాక్స్ నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా ప్రతినిత్యం కూడా గణనీయంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ పెరుగుతూ ఉంది, రెవెన్యూ నుంచి వచ్చేటువంటి అంటే నాన్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంది. క్లియర్. ఇక దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, అంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్ కూడా గణనీయంగా సంవత్సరం నుంచి పెరుగుకుంటూ వస్తూనే ఉంది. అండ్ ఇనిషియల్గా 2022లో 18.7 ఉండగా 2023కి 20.7 అండ్ 2026-27 మధ్య 26.2 మేర ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఉంది. అంటే ఇది గణనీయంగా పెరుగుకుంటూ వెళ్తుంది అనేటువంటి అంశం మనం చెప్పవచ్చు. ఇంకా దాని తర్వాత ఏ రంగాలకు సంబంధించి ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడుతూ ఉన్నారు, ఏ రంగాలకు సంబంధించి భారత ప్రభుత్వం తన యొక్క ఖజానా నుంచి ఖర్చు పెడుతుంది అనేటువంటి అంశం చూస్తే, ట్రాన్స్పోర్ట్కి 5,98,520 కోట్ల మేర ఖర్చు పెడుతూ ఉన్నారు. డిఫెన్స్కి 5,94,585 కోట్ల ఖర్చు. రూరల్ డెవలప్మెంట్కి, హోమ్ అఫైర్స్కి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి, ఎడ్యుకేషన్కి, ఎనర్జీకి, హెల్త్కి, అర్బన్ డెవలప్మెంట్కి, ఇట్లా ఈ విధంగా ఖర్చులు అనేటువంటివి పెడుతూ ఉన్నారు. సో ఇందులో ఓవరాల్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ రంగానికి 5,98,520 కోట్లు ఖర్చు పెట్టగా, సెకండ్ ప్లేస్లో డిఫెన్స్ ఉంది, థర్డ్ ప్లేస్లో గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ అయితే ఉండటం జరిగింది. సో ఇది మనకి ఖర్చు ఎట్లా పెడుతున్నారు అనేటువంటి స్టాటిస్టిక్స్. ఇంకా దాని తర్వాత మనకు ఒక ఎయిమ్ అనేటువంటి ఒక అంబిషన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అది ఒక టార్గెట్ వచ్చేసి వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇన్క్లూజన్ అనేటువంటి ఒక నినాదం. సో ఇండియా యొక్క ఎకనామిక్ ట్రాజెక్టరీ వచ్చేసి ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వికసిత్ భారత్, డెవలప్ అవుతున్నటువంటి ఇండియా. సో వికసిత్ భారత్ అంటే 2047కు ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చాలనేటువంటి ఒక నినాదం. దాంతోపాటు అన్ని రకాల ప్రజలకు కూడా, సో ప్రజలందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని సమ్మిళితంగా, సో యూనిటీగా డెవలప్మెంట్లో భాగం చేసేటువంటి ఉద్దేశం అనమాట ఈ బడ్జెట్ని రూపొందించడానికి. సో దీనిలో వీరు తీసుకున్నటువంటి థీమ్స్ చూస్తే యాక్షన్ ఓవర్ అంబివలెన్స్, దాని తర్వాత రిఫార్మ్ ఓవర్ రెటోరిక్, దాని తర్వాత పీపుల్ ఓవర్ పాపులిజం అనమాట. అంటే సింపుల్గా ఓవరాల్గా చెప్పాలి అంటే రిఫార్మ్స్ ఏదైతే సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారో ఆ సంస్కరణలు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంస్కరణలు అయ్యి ఉండి, ఆ సంస్కరణలన్నీ కూడా చేయాలనేటువంటి దృక్పథం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి అనేటువంటి బడ్జెట్ ఓవరాల్గా దీని యొక్క సారాంశం మనం చెప్పవచ్చు. ఇక దానితో పాటు సో హై గ్రోత్ రేట్, సో దాదాపు ఒక 7% హై గ్రోత్ రేట్ అనేటువంటిది ఉంది అని చెప్తూ ఉన్నారు ఈ ఎనర్జీ సెక్టర్స్ ద్వారా. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ నుంచి ఎనర్జీ కెపాసిటీ, రెడ్యూస్డ్ క్రిటికల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్, ఫిజికల్ ప్రొడెన్స్, మానిటరీ స్టెబిలిటీ, స్ట్రాంగ్ ట్రస్ట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, సిటిజన్ బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ యాక్షన్స్. అంటే ఓవరాల్గా ఈ యొక్క 7% గ్రోత్ని సాధించడానికి గల కారణం చూసుకుంటే ఈ యొక్క ప్రజల యొక్క హెల్ప్ అని చెప్పవచ్చు, సిటిజన్స్ యొక్క సపోర్ట్ అని చెప్పవచ్చు. స్వదేశంలో ఉత్పత్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, కార్మిక రంగం, పరిశ్రమ కావచ్చు, ఎనర్జీ భద్రత, సో శక్తి భద్రత, వనరుల భద్రత అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా సమ్మిళితంగా మనకి డెవలప్మెంట్ అనేటువంటి సాధించి ఈ రోజున 7%+ గ్రోత్ రేట్ సాధించాము అని చెప్తూ ఉన్నారు. సో దీనిలో ప్రభుత్వానికి ఒక సంకల్పం అనేటువంటిది ఉంది, దాంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ సంకల్పం వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్. సో బడ్జెట్ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ పేద ప్రజలు, గ్రామీణ ప్రజలు, ఎవరికైతే
ఈ సంక్షేమ ఫలాలు అందలేదో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ను రూపొందించామని చెప్తూ ఉన్నారు. దీనిలో పాటు ఈ బడ్జెట్లో భాగంగా ఒక 3 టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. ఫస్ట్ కర్తవ్యం వచ్చేసి యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. సో ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో సో దాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడం, మరింత అభివృద్ధి తీసుకుపోవడం ఇది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సెకండ్ కర్తవ్యం వచ్చి ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. సో దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి యొక్క ఆశలను, ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక సెకండ్ వర్క్గా పెట్టుకున్నారు. ఇక థర్డ్ కర్తవ్యం చూసుకుంటే విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. థర్డ్ కర్తవ్యం వచ్చి విజన్ ఆఫ్ సబ్కా, ప్రజలందరి యొక్క ఆలోచన. సో ఆలోచనతో ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేయటం. అండ్ లైక్ విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. క్లియర్. సో ప్రజల యొక్క ఆలోచన అంతా కూడా అభివృద్ధి వైపు కాబట్టి సో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారని ఈ బడ్జెట్లో వీరు పొందుపరచడం జరిగింది. సో దానితో పాటు వీరు కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. దాదాపు ఒక 350 పైగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారని చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి జిఎస్టీ, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఒక రిఫార్మ్. సో జిఎస్టీని సింప్లిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ని సింప్లిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా క్లబ్ చేసి లేబర్ కోడ్స్ అన్ని కూడా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. సో ఇదొక అంశాన్ని వీరు స్పష్టం చేయడం జరిగింది. ఇక దాని తర్వాత పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ పిల్లర్స్ అన్ని కూడా తీసుకువచ్చారు. అందులో ఒకటి చూసుకుంటే సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్, పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లర్స్ చూసుకుంటే సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం, ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది సాధించాలి అనేటువంటి ఒక ఎజెండాని అయితే పెట్టుకున్నారు. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్, ఏదైతే అభివృద్ధి చెందడానికి మూల కారణాలు ఉన్నాయో మూల కారణాలని కూడా పటిష్టం చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అవడానికి మనకి ఫౌండేషన్స్ ఏవంటే, ఒక ఫౌండేషన్ మనం చూసుకుంటే ఒక వ్యక్తి అభివృద్ధి అవ్వాలి అంటే తనకి అక్షరాస్యత అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే హెల్త్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని సంపూర్ణంగా డెవలప్ చేస్తారు. తద్వారా ఆ వ్యక్తి అనేటువంటిది డెవలప్ అవుతారు. తర్వాత ఆ వ్యక్తి డెవలప్ అవటం ద్వారా క్రమేపీ గ్రోత్, దేశం యొక్క పురోగతికి వారు సహాయం పడతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇంకోటి పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. సో అభివృద్ధి అనేటువంటిది ప్రజల కేంద్రీకృతంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఒక వన్ ఆఫ్ ద పిల్లర్గా వీరు పెట్టడం జరిగింది. దాంతోపాటు ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అంటే పరిపాలన. సో ప్రజా పరిపాలన అటువంటిది ప్రజలు నమ్మే విధంగా, ప్రజలకు అనుకూలంగా పరిపాలన సాగించాలనేటువంటి ఒక పిల్లర్గా పెట్టుకున్నారు. దానితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పారిశ్రామికులుగా మారాలనుకుంటున్నారో వారికి చేయూతనివ్వటం. సో ఎంటర్ప్రెన్యూర్స్గా మారడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫెసిలిటీస్ని తీసుకొచ్చేటువంటి కాన్సెప్టే ఈ యొక్క పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఒక భాగం. ఇక దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా ఆర్థిక పురోగతిని సాధించాలనేటువంటి ఒక ఎజెండాను అయితే పెట్టుకున్నారు. సో దీనిలో భాగంగా చూసుకుంటే సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది, ఒక టార్గెట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సో ఉత్పాదన రంగంలో కొన్ని మార్పులను తీసుకురాబోతూ ఉన్నారు. ఒకటి అందులో బయోఫార్మా శక్తి అనేటువంటిది. వన్ థింగ్ ఈజ్ దట్ బయోఫార్మా శక్తి. సో బయోఫార్మా శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది? సో బయోఫార్మా శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇది భారతదేశాన్ని మెడికల్ హబ్గా మార్చాలనేటువంటి ఒక ఎజెండా. సో ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే అత్యధికంగా మెడిసిన్స్ను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం. సో ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశం నుంచే ఎగుమతి అవుతూ ఉన్నాయి, అది కూడా తెలంగాణ నుంచే. సో కాబట్టి తెలంగాణ లాగా అన్ని ప్రాంతాలను కూడా బయోమెడికల్ హబ్స్గా మార్చాలనేటువంటి ఆ నినాదమే బయోఫార్మా శక్తి అనేటువంటిది. ఇంకొక డెవలప్మెంటల్ స్కీమ్ చూస్తే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0. సో భారతదేశము సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెనకబడి ఉంది. సో వెనకబడి ఉండటం వల్ల క్రమేపీ మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ రంగాన్ని అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నాం.
సో కాబట్టి దానిని మనం ఓవర్కమ్ చేయడానికి సో గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ ఏదైతే ఉందో ఈ గాంధీనగర్లో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ క్లస్టర్లను నిర్మించడం జరిగింది. క్రమేపీ యొక్క ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లను క్లస్టర్లను భారతదేశంలో అన్ని ప్రాంతాలకి కూడా విస్తరించాలనేటువంటి ఆలోచన అదే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0గా మనం చెప్పవచ్చు. ఇక దాని తర్వాత స్కీమ్ ఫర్ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రీసెర్చ్ మైనింగ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి ఇంకొక పిల్లర్గా ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇది ఒక పిల్లర్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే 3వ అత్యధిక రేర్ అర్త్ మెటీరియల్స్ కలిగినటువంటి దేశం మన భారతదేశమే. సో ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ రేర్ అర్త్ మెటీరియల్స్ కలిగినటువంటి దేశం మన భారతదేశం. బట్ కాకపోతే ఈ భారతదేశంలో రేర్ అర్త్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం యూటిలైజేషన్ చేయలేకపోతూ ఉన్నాం, సద్వినియోగంగా వినియోగపరచుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి రేర్ అర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా వెలికి తీసి ఉపయోగకరంగా మార్చాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది అండర్ ఆ స్కీమ్ ఫర్ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా. సో భారతదేశంలో మనం చూసుకుంటే మోనోజైట్ అనేటువంటి మనకి రేర్ అర్త్ మెటీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాల్లో మనకి రేర్ అర్త్ మెటీరియల్స్ అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి. సో దాంతోపాటు ఒడిశా రాష్ట్రంలో కూడా ఇక రేర్ అర్త్ మెటీరియల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిని వెలికితీసి ఉత్పత్తి చేయటం. దాని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి 3 ప్రాంతాల్లో డెడికేటెడ్ కెమికల్ పార్క్లని పెట్టబోతూ ఉన్నారు. దాంతోపాటు డెడికేటెడ్ ఇనిషియేటివ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అంటే లైక్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఒక డెడికేటెడ్ ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లను స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులను నిర్మించబోతూ ఉన్నారు. దానితో పాటు ఒక 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు హైటెక్ టూల్ రూమ్స్ ఇన్ సిపిఎస్సిస్. సో ప్రతి పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో టూల్ రూమ్స్ని హైటెక్ టూల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ చూస్తే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ టెక్స్టైల్. సో టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేశారు. దానిలో భాగంగా పిఎం మిత్ర అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేసి తద్వారా భారతదేశంలో ఒక 7 ప్లేసెస్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్లను ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఈ కాన్సెప్ట్లో భాగంగా చూసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. క్లియర్. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. సో ఏదైతే మనకి విద్యుత్ ఉపకరణాలకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం, వాటిని డెవలప్ చేసేటువంటి కంపెనీలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. సో పన్నులకు సంబంధించి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవరైతే ఈ క్యాపిటల్ గూడ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ టోలింగ్ కానీ లేదా టాల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి ఈ జిఎస్టీలో వారికి ఇన్కమ్ ట్యాక్స్లో 5 years వరకు సో ఆదాయపు పన్నులో 5 years వారికి రిబేట్ ఇవ్వడం జరిగింది వారు నాన్ రెసిడెంట్స్ అయి ఉంటే. అదొక పాయింట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ సేఫ్ హార్బర్ టు నాన్ రెసిడెంట్స్ ఫర్ కాంపోనెంట్ వేర్ హౌసింగ్ ఇన్ ఏ బాండెడ్ వేర్ హౌస్. సో వారు కనుక అంటే ఎన్ఆర్ఐస్ కనుక వారు కంపెనీస్ పెట్టాలి అంటే వారికి ట్యాక్సెస్ అనేటువంటివి లేకుండా వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, సబ్సిడీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. సో దానితో పాటు మనం చూసుకుంటే ఈ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో లైక్ ఇంక్రీజ్ ద లిమిట్ ఫర్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్పుట్స్ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ for the export from the current 1% to 3% of FOB value of the previous year export turnover. సో ఏదైతే మనకి డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో సో ఆ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్కి సంబంధించి ఏవైతే ఆ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెసింగ్ సీ ఫుడ్ కోసం యూస్ చేసేవి వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ కరెంట్ 1% ఏదైతే ఉందో సో దాన్ని 3% ఆఫ్ ది FOBగా వాల్యూగా ఉంచాలి అనేటువంటి ఎజెండాని అయితే ముందుకు పోతూ ఉన్నారు. సో ఇవి ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత MSME సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి వాటి యొక్క అభివృద్ధికి కోసం కూడా కొన్ని ఫండ్స్ని అలొకేట్ చేశారు. అందులో భాగంగా ఈక్విటీ సపోర్ట్ అనేటువంటిది
సో దాదాపు ఒక 10,000 crore 10,000 కోట్ల మేర ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ని కేటాయించారు. దాంతోపాటు 2,000 కోట్లు సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రొఫెషనల్ సపోర్ట్ కోసము సో గవర్నమెంట్ టు ఫెసిలిటేట్ ప్రొఫెషనల్స్ ఇన్స్టిట్యూషన్ టు డెవలప్ కార్పొరేట్ మిత్రాస్ ఎస్పెషల్లీ ఇన్ Tier 2 and Tier 3 towns టు హెల్ప్ ఎంఎస్ఎంఈ మీట్ కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్ అనమాట. సో ఎవరైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం ఇంకా ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ని ట్రైన్ చేసి వారికి కార్పొరేట్ మిత్ర అనేటువంటి పేరును పెట్టి సో వారికి కార్పొరేట్ మిత్రాస్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి తద్వారా వారి ద్వారా ఎంఎస్ఎంఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ రెన్యూయింగ్ ద ఎంఫసిస్ ఆన్ సర్వీస్ సెక్టర్. సేవా రంగానికి సంబంధించి ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ టు ఎంటర్ప్రైజ్ సో విధంగా ఈ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా కాన్సెప్ట్ని సాధించడానికి దోహదపడాలని ఈ బడ్జెట్లో పొందుపరిచారు. దాంతోపాటు కొత్తగా అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉన్నారు. దాని తర్వాత కేర్ సిస్టమ్ సంబంధించి డెవలపింగ్ ఆఫ్ NSQF అలైడ్ ప్రోగ్రామ్స్ టు ట్రైన్ 1.5 మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్. అంటే లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే మనకి కేరింగ్ ఇచ్చేటువంటి వారు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వటం. సో దాదాపు ఒక 1.5 lakh మెంబర్స్కు ఈ యొక్క స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది అందించడము. దాంతోపాటు మెడికల్ వాల్యూ టూరిజం అనుసరించి ఒక 5 hubsని మెడికల్ టూరిజం డెవలప్ చేయడానికి పెట్టాలనుకుంటున్నారు. దాంతోపాటు ఆయుష్కు సంబంధించి ఏదైతే ఆయుష్ యొక్క ఫార్మసీస్ కానీ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్గా అభివృద్ధి చేసి కొత్తగా వీటిని 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ కారిడార్స్లో. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ లాజిస్టిక్ కారిడార్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిలో 5 యూనివర్సిటీలను పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు ప్రతి జిల్లాలో కూడా స్టెమ్ని అభివృద్ధి చేసే విధంగా స్టెమ్లో గర్ల్స్ని ఇన్వాల్వ్ చేసే విధంగా స్టెమ్ హాస్టల్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో స్టెమ్ హాస్టల్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్గా చెప్పవచ్చు. సో ఈ రంగాలలో డెవలప్ చేయబోతున్నారు. దట్ ఈజ్ లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. దట్ ఈస్ ద పాయింట్. ఇక దాని తర్వాత టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా సో విశ్వం పైన పరిశోధన చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వారికి స్పేస్ పైన పరిశోధన చేయడానికి వీరు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇంకా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్. సో అంటే గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని న్యూఢిల్లీలో ఏప్రిల్ 2026న నిర్వహించబోతూ ఉన్నారు. ఏప్రిల్ 2026న ఈ యొక్క గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని నిర్వహించబోతూ ఉన్నారు. సో న్యూఢిల్లీలో నిర్వహించబోతూ ఉన్నారు. మీ యొక్క గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో సో గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ ఏదైతే ఉందో ఈ సమిట్ ద్వారా ఏం చేస్తారు అంటే ఈ సమిట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పులులు సో టైగర్స్ని, ప్రపంచంలో ఉన్నటువంటి లయన్స్ని, చీతాలను అండ్ స్నో లిపోర్డ్స్ని అండ్ పూమాని ఇట్లాంటి జంతువులను పరిరక్షించేటువంటి విధంగా ఈ యొక్క అలియన్స్ని నిర్వహిస్తారనమాట. సో ఫైనల్గా అలియన్స్లో ఈ యొక్క పాపులేషన్ పెరగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, దానికి సంబంధించిన ఫండ్ అలొకేషన్ ఏ విధంగా ఎంతెంత అలొకేట్ చేయాలనేటువంటిది డిస్కషన్ చేయటం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో సో ఈశాన్య రాష్ట్రాలలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ని కూడా లాంచ్ చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా ఫర్దర్గా చూస్తే ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి సో ఈ మున్సిపల్ బాండ్స్ లైక్ ఇన్సెంటివ్ ఆఫ్ 100 crore ఫర్ సింగిల్ ఇష్యూయన్స్ ఆఫ్ మున్సిపల్ బాండ్స్ ఆఫ్ మోర్ దెన్ 1000 crore. సో కరెంట్ స్కీమ్ అండర్ అమృత్ విల్ కంటిన్యూ అనమాట. సో సింపుల్గా లేదు, మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే 1000 crore మేర బాండ్స్ని ఇష్యూ చేస్తారో
వాళ్ళకి ఒక 100 crore మేర సింగిల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వబోతూ ఉన్నారు. సో ఈ కాంపోనెంట్ మనం చూసుకుంటే ఆల్రెడీ అమృత్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది, లైక్ అమృత్ స్కీమ్. సో అటల్ మిషన్ రూరల్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనేటువంటి ఒక స్కీమ్, అమృత్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఆర్ఈసి ద్వారా ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ని రీస్ట్రక్చర్ చేయబోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఫినాన్షియల్ సెక్టర్కి సంబంధించినటువంటివి. దాని తర్వాత ఫెమా రూల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి ఫెమా రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా రివ్యూ చేయబోతూ ఉన్నారు. సో ఇదొక అంశాన్ని ప్రపోజల్లో పెట్టారు. ఇక దాని తర్వాత ఎస్టీటీ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఫ్యూచర్స్ పైన వేసేటువంటి ఈ ఎస్టీటీ షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, సో దానిని 0.02 నుంచి 0.05%కి పెంచడం జరిగింది. అదొకటి మన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో చూడవచ్చు. దాని తర్వాత ఫార్మర్స్కి సంబంధించి ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేటువంటిది పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాన్నే భారత్ విస్తార్ అనేటువంటి స్కీమ్. క్లియర్. సో భారత్ అనేటువంటి విస్తార స్కీమ్ ద్వారా ఏం చేయబోతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా పెంచాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తారు అండర్ భారత్ విస్తార్. సో ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అగ్రికల్చర్లో ఉపయోగించి అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతారు అండర్ ద స్కీమ్ ఆఫ్ భారత్ విస్తార్. ఇంకొక స్కీమ్ వచ్చేసి శాండిల్వుడ్ స్కీమ్ అంటాం. సో భారతదేశంలో ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో ఎర్రచందనాన్ని పెంచే విధంగా తగు చర్యలు తీసుకుంటారు. సో ఒక కల్టివేషన్ పెంచుతారు. దాంతోపాటు కల్టివేషన్ తర్వాత ఆ కోత కోసేటువంటి సమయంలో కూడా అది ప్రాసెసింగ్ చేయడానికి ప్రాపర్ ప్రికాషనరీ తీసుకుంటారు. సో దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఫిషరీస్ సెక్టార్ని, సో చేపల రంగాన్ని, మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ అమృత్ సరోవర్, సో దాదాపు ఒక 500 పైగా రిజర్వాయర్లు అండ్ అమృత్ సరోవర్ అంటే చెరువులను, సో 500 పైగా చెరువులను పొడుగుదీసి రిజర్వాయర్లను పొడుగుదీసి వాటిని వినియోగంలో తీసుకొచ్చి దానిలో చేపలను పెంచేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇదొక అంశంగా బడ్జెట్లో పొందుపరిచారు. దాని తర్వాత డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ క్యాష్యూ అండ్ కోకో. సో భారతదేశంలో జీడిపప్పు ఉత్పత్తికి, అదేవిధంగా కోకో అంటే లైక్ చాక్లెట్లు ఉపయోగపడేటువంటి ఏదైతే మనకి చెట్లు ఉన్నాయో, సో కోకో సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్పత్తి కోసం తగు చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. సో ఇవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకుంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి ఇన్వైట్స్ కానీ, ఆర్ఈఐటి రిట్స్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అట్లవి ఏర్పాటు చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇక దాని తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యావరణాన్ని కాపాడడానికి కూడా కొన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్ని, అంటే కార్బన్ క్యాప్చర్ అంటే ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్లో కార్బన్ ఉంటుందో సో దాన్ని క్యాప్చర్ చేసి సెక్వెస్ట్రేషన్ చేయడానికి, దాన్ని కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటాం. సో కార్బన్ సెక్వెస్ట్రేషన్ చేయడానికి దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామ్షన్ ఆఫ్ బీసీడీ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సోడియం యాంటీమోనేట్ ఫర్ యూజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ గ్లాస్. ఏదైతే మనకి ఈ బీసీడీ అనేటువంటిది ఏదైతే మనకి ఈ సోలార్ సెల్స్లో, సోలార్ ప్యానల్స్లో ఉపయోగిస్తుంటారో సో దాని యొక్క ఇంపోర్ట్కి సంబంధించినటువంటి దాని యొక్క ఇంపోర్ట్కి సంబంధించి ఆ యొక్క సోడియం యాంటీమోనేట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో, ఆ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో సో దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. తద్వారా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్స్ పెంచుకొని ఈ సోడియం యాంటీమోనేట్ అనేటువంటి పదార్థాన్ని ఇంపోర్ట్ని పెంచుకుని తద్వారా సోలార్ ప్యానెల్స్ని ఎక్కువగా తయారు చేస్తే తద్వారా సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇది ఒక ఎజెండాతో ముందుకు పోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లిథియం అయాన్ సెల్స్ అండి. సో మనకి లిథియం మెటీరియల్తో బ్యాటరీలలో ఉపయోగించేటువంటి లిథియం ఏదైతే ఉందో ఆ లిథియం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మనకి ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, కర్ణాటకలో ఈ లిథియం అనేటువంటిది ఉంది. సో టోటల్గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 5.3 మెట్రిక్ టన్స్ మేర ఈ యొక్క లిథియం రిజర్వ్స్ అనేటువంటి భారతదేశంలో ఉండటం జరిగింది. అయితే వీటిని మొత్తాన్ని కూడా వెలుగు తీసి తద్వారా లిథియం బ్యాటరీస్ అనేటువంటివి ఉత్పత్తి చేసి ఆ బ్యాటరీస్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండాతో కూడా ఈ యొక్క వారు ట్యాక్స్ ఎగ్జంప్షన్ని ఇస్తూ ఉన్నారు.
ఇక దానితో పాటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 2023 వరకు కూడా వాటి యొక్క ట్యాక్స్కి సంబంధించి ఇంపోర్ట్ సంబంధించినటువంటి ట్యాక్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్రాంతంగా మనం చెప్పొచ్చు. దానితో పాటు అర్బన్ సెంటర్కి సంబంధించి అర్బనైజేషన్లో భాగంగా ఈ ప్రాంతాల్ని పట్టణ ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి వాటికి స్పెషల్ ఫండ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టైర్ 2, టైర్ 3 అండ్ టెంపుల్ టౌన్స్ పైన ఫోకస్ చేసి ఆ ప్రాంతాలను టూరిజం ప్లేసెస్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఫర్దర్ వీడియోస్లో మరిన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఈశ్వర్.